వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బ్రిడ్జి మీద రాస్తారోకో చేశాం. దీనికి ప్రధాన కారణం ఇటీవల ఇసుక లారీల ద్వారా పాడవుతున్నటువంటి రోడ్లు, ముఖ్యంగా మొన్ననే 60 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకున్నటువంటి భద్రాచలం బ్రిడ్జికి ప్రమాదం పొంచి ఉన్నందున వెంటనే ఈ లారీలని, ఇసుక లారీలని తక్షణమే నిరోధించాలని చెప్పేసి ఇలా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఎవరు చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ సోద్యం చూస్తూ ఉన్నారు. ఒక పక్క రోడ్లన్నీ మనిషి లోతు గోతులు అయిపోయి కనీసం ఆర్టీసీ బస్సులు తిరిగే పరిస్థితి లేదు, ఆటోలు తిరిగే పరిస్థితి లేదు. అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతోమంది చనిపోతున్నారు. అమాయకులైనటువంటి వాళ్ళందరూ పేదవాళ్ళు అనేక యాక్సిడెంట్లు అయి చనిపోతూ ఉన్నారు. ఈ ఇసుక లారీలు చేయబట్టి వెంకటాపురం నుంచి భద్రాచలం వరకు చూసుకుంటే ఇప్పటికే సుమారు ఒక 100 యాక్సిడెంట్ జరిగి 100 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కేవలం వాళ్ళ లబ్ధి కోసం ఇప్పుడు ఈడొచ్చి వాడికి పోయినా, వాడొచ్చి ఈడొచ్చినా, ఎవడొచ్చినా అదే పరిస్థితి. ఆనాడున్న టీఆర్ఎస్ హయాంలో ఇదే పరిస్థితి, ఇవాళ కాంగ్రెస్ వచ్చినా అదే పరిస్థితి. మేము వస్తే ఇరగదొడతాం, బ్రహ్మాండంగా చేస్తామని ఉన్న రోడ్లన్నీ కూడా కూలబొడిచారు. ఇదేనా బ్రహ్మాండంగా చేయటం? ఇదేనా ఇది చేయటం? కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి మేము వస్తే అండపిండ బ్రహ్మాండం చేస్తామని ఉన్న రోడ్డు పాడు చేశారు. ఉన్న బ్రిడ్జిని కూలే పరిస్థితి వచ్చింది. అనేక మంది పేద ప్రజలు యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. కాబట్టి వీటిని తక్షణమే నిరోధించాలి. దీని మీద ప్రజాప్రతినిధులు స్పందించాలి. ఇసుక లారీని తక్షణమే ఆపాలి. ఆపకపోతే రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో 24 గంటలు రాస్తారోకో చేయాలని చెప్పి మా పార్టీ నిర్ణయం చేసింది. ఆ విధంగా భద్రాచలం బ్రిడ్జిని స్తంభింపజేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇసుక లారీలని ఆపాలని బ్రిడ్జి సెంటర్ దగ్గర రాస్తారోకో చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఏంటంటే భద్రాచలం పట్టణమే కాకుండా భద్రాచలం నియోజకవర్గంలో వెంకటాపురం నుండి మొదలుకొని చర్ల, దుమ్మగూడెం, అదేవిధంగా భద్రాచలం బ్రిడ్జి కూలిపోయేటటువంటి ప్రమాదం ఉంది. వెంకటాపురం, అదేవిధంగా చర్ల, దుమ్మగూడెం సంబంధించినటువంటి రోడ్లు మొత్తం కూడా పాడైపోయి మరి ఇసుక లారీలు అనేక మందిని గుద్ది చంపేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి మన బ్రిడ్జి 60 సంవత్సరాలు పూర్తయినటువంటి బ్రిడ్జి మీద మరి 40-50 టన్నులు ఉన్నటువంటి లారీలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఊగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఆ బ్రిడ్జి కనుక కూలిపోతే చాలా ప్రమాదంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వెంటనే మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా ఎంపీ, ఎమ్మెల్సీలు అందరూ కూడా మరి ఇసుక లారీలను ఆపే నిలుపుదల చేసేటటువంటి పరిస్థితి తీసుకొని రావాలి. మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఎక్కడ కూడా వీటి మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. మరి ప్రజల మీద ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అధికారులు కానీ, అదేవిధంగా మరి ప్రజాప్రతినిధులు కూడా మరి మొత్తం కూడా ప్రజలు చనిపోతూ ఉంటే మరి సినిమా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఇసుక లారీలను ఆపేయాలని ఈరోజు సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ, అదేవిధంగా భద్రాచలం పట్టణ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.